Hello students, నేను మీ శ్రీధర్ జలపాటి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా నేను లాస్ట్గా అప్లోడ్ చేసిన 2 వీడియోస్కి మంచి రెస్పాన్స్ వచ్చింది, మంచి అప్రిసియేషన్ కూడా ఇచ్చారు. ఇంట్రడక్షన్ టు పర్ముటేషన్స్ కాంబినేషన్స్ వీడియోకి అండ్ 12 మస్ట్ సాల్వ్ డిజిట్ బేస్డ్ క్వశ్చన్స్ ఆన్ పర్ముటేషన్స్ కాంబినేషన్స్ వీడియోకి మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ అదే కాన్సెప్ట్ పర్ముటేషన్స్ కాంబినేషన్స్ కంటిన్యూ చేస్తూ ఈ వీడియోలో 12 must solve questions based on letters from permutations combinations డిస్కస్ చేస్తున్నాం. మన లాస్ట్ వీడియోలో డిజిట్స్ బేస్డ్ క్వశ్చన్స్ చూసాం. ఈ వీడియోలో లెటర్స్ బేస్డ్ ఆల్ఫాబెట్స్ బేస్డ్ క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఎవరైనా ఫస్ట్ 2 వీడియోస్ చూడకపోతే ఫస్ట్ వాచ్ చేయండి. పర్ముటేషన్స్ కాంబినేషన్స్ ఇంట్రడక్షన్ వీడియో అండ్ పర్ముటేషన్స్ కాంబినేషన్స్లో డిజిట్స్ బేస్డ్ క్వశ్చన్స్ వీడియో, ఆ తర్వాత ఈ వీడియో వాచ్ చేయండి. మీలో ఎవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, బికాజ్ అన్ని వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇఫ్ యూ డోంట్ సబ్స్క్రైబ్ యూ మే మిస్ ద వీడియోస్ విచ్ ఐ విల్ బి అప్లోడింగ్. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఈ లెటర్స్ బేస్ విషయానికి వచ్చినప్పుడు ఇన్ అ వే ఈ క్వశ్చన్స్ నంబర్స్ డిజిట్స్ బేస్డ్ క్వశ్చన్స్తో కంపేర్ చేస్తే కొద్దిగా తక్కువ మోడల్సే. ఎందుకంటే మనకు డిజిట్స్ బేస్డ్ క్వశ్చన్స్ మీద యూ విల్ గెట్ డివిజిబిలిటీ రూల్స్ మిక్స్డ్ విత్ దట్. అంటే వాటి మీద డివిజిబిలిటీ రూల్స్ కూడా మిక్స్ చేసి ఇస్తారు. అంటే డివిజిబుల్ బై 2, డివిజిబుల్ బై 3, 4, 6, తర్వాత ఈవెన్ నంబర్స్, ఆడ్ నంబర్స్ అని అవన్నీ ఉన్నాయి. అండ్ నంబర్స్ రాసినప్పుడు మనకు ఒక కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ ఏంటంటే ఇచ్చిన డిజిట్స్లో 0 ఉంటే అది ఎంఎస్బిలో ఉండకూడదని, అలాంటి కొన్ని డిఫికల్ట్స్ ఉండేవి. కానీ ఈ లెటర్స్ బేస్డ్ విషయానికి వచ్చినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ ఏ ఉండవు. మనకు లెటర్స్లో ఎంఎస్బి, ఎల్ఎస్బిలు అంటూ కానీ, లేకపోతే యూనిట్స్ ప్లేస్లో అది ఉండాలి, టెన్స్ ప్లేస్లో ఈ లెటర్ ఉండాలనే కండిషన్స్ లేవు. అంటే ఇనవే మనకు లెటర్స్లో ఓన్లీ 2 క్లాసిఫికేషన్స్ ఉన్నాయి, వెవెల్స్ అని, కాన్సనెంట్స్ అని. సో మేజర్గా ఈ క్లాసిఫికేషన్ మీదే క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో డివిజిబిలిటీ రూల్స్ లాంటివి ఏమీ ఉండవు. సో ఇనవే ఈ లెటర్స్ బేస్డ్ క్వశ్చన్స్లో కొంచెం మోడల్స్ తక్కువ, బట్ ఎట్ ద సేమ్ టైం డిజిట్స్లో లేని కొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ డిజిట్స్లో లేని కొన్ని ఎక్స్ట్రా మోడల్స్ కూడా ఉన్నాయి. ఆల్ దోస్ వీ విల్ బి డిస్కసింగ్ ఇన్ దిస్ వీడియో. దెన్ లేట్ ఎందుకు, లెట్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. ఈ వీడియో చూస్తున్నప్పుడు ఏదైనా క్వశ్చన్ మీరు ఫస్ట్ ట్రై చేయాలని అనుకున్నప్పుడు యూ కెన్ పాజ్ ద వీడియో అండ్ దెన్ యూ కెన్ కంటిన్యూ ద వీడియో టు చెక్ యువర్ ఆన్సర్. హియర్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. How many different 5-letter words with or without meaning can be formed using the letters of the word human if the repetition of the letters in the word is not allowed? So we are given with the word human which got 5 different letters. None of them is repeating, all 5 are different letters, and you need to rearrange or you need to arrange these 5 letters. 5 letters can be arranged in 5p, 5a, nothing but 5 factorial, that is 120 5-letter words can be formed. Why we have gone for permutation here? Because it is arrangement. And here order matters. These things we have already seen in the introduction part. Permutation is arrangement and here order matters. So human has 5 letters. These 5 letters can be arranged in 5p, 5 ways, nothing but 5 factorial ways. So total 120 5-letter words can be formed. Some of them are like AMHUN or HAMUN or NHMAN, MAU, sorry, and MAHUN, something like that, so on. So like this we get all together 120 5-letter words. You cannot write all of them, but you can find how many are there using this permutations combinations concept. It's a simple question. Let's move to the next one. How many different 5-letter words with or without meaning can be formed using all the letters of the word peace? So here also we have 5 letters PEACE. These 5 letters can actually be arranged in 5 factorial ways, but among these E repeated, that is similar objects, so we have to divide by 2 factorial. Why we have to divide by 2 factorial? Like whether EE or EE, in any way when you arrange, both are same. Both are same, there is no difference. So whenever the objects are similar, we have to divide by 2 factorial if they occur 2 times. We have to divide by 3 factorial if they occur 3 times. So in peace, as E occur 2 times, we have to divide. So 5 factorial by 2 factorial, that is 120 by 2. You will get 60 5-letter words
using all the letters of the word peas. Right? Suppose if you have something like, let's say, different. If you have something like different. Different is a word with 9 letters. It's a 9-letter word. How many 9-letter words can be formed using the letters of the word different? 9 factorial by different has F occurring twice, so 2 factorial. E also occurring twice, so 2 factorial. Right? So for similar objects, we divide the total combinations, total permutations with the similar objects. Here F occur 2 times by 2 factorial. E also occur 2 times, so 2 factorial. With the 2 factorial, we have to divide. Right. Next question. In how many different ways can the letters of the word authorize be arranged so that all the vowels always come together? As I told you in the beginning of the video, in case if you want to try the question, you can pause the video. Here is the explanation. Authorize is a word with all the vowels in it. A, E, I, O, U. All the 5 vowels are there in it. And it has 4 different consonants like T, H, R, Z. Authorize is actually a 9-letter word which has 5 vowels and 4 consonants. So in the question, we are asked to form the words such that all the vowels are always come together. Now since we want these 5 vowels to be come together, to make sure that nobody enters this group, వాళ్ళని మనం 1 యూనిట్ 1 లెటర్గా ప్యాక్ చేద్దాం. ఏఈఐఓయు మధ్యలో ఎవరు రాకూడదు, వీళ్ళంతా గ్రూప్గా రావాలి కాబట్టి వాళ్ళని 1 యూనిట్గా ప్యాక్ చేస్తున్నాం. Remaining 4 consonants THRZ, these 4 letters can be arranged in any manner because మన కాన్సనెంట్స్ గురించి ఏం కండిషన్ లేదు ఇక్కడ. అవి కలిసి రావచ్చు, విడివిడిగా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. కాబట్టి ఈ 4 కాన్స్టెంట్స్ 4 యూనిట్స్, ఆల్ 5 vowels కలిపి 1 యూనిట్, అంటే మొత్తం 4 + 1 5. These 5 units can be arranged in 5 factorial ways. These 5 units can be arranged in 5 factorial ways. మళ్ళీ ఈ ఏఈఐఓయు ఏవైతే ఉన్నాయో వెవెల్స్ ఇంటర్నల్గా 5 ఫ్యాక్టరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. అంటే ఇంటర్నల్గా అరేంజ్ చేయటం అంటే విదౌట్ ఎనీబడి ఎంటరింగ్ దీస్ 5 వెవెల్స్, వీళ్ళల్లోనే అంటే ఏఈఐఓయు, ఈఏఐఓయు, తర్వాత యుఈఏఐఓ, అంటే ఈ 5 వెవెల్స్ని మళ్ళీ ఇంటర్నల్గా 5 ఫ్యాక్టరియల్ వేస్లో అరేంజ్ చేస్తాం కదా. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తే ఆల్ వెవెల్స్ టుగెదర్ అన్నారు కాబట్టి ఈ ఏఈఐఓయు అందరినీ 1 లెటర్గా ట్రీట్ చేస్తున్నాం. మళ్ళీ 4 కాన్సనెంట్స్ ఉన్నాయి THRZ అని, ఇవి 4 యూనిట్స్. సో టోటల్ 4 కాన్సనెంట్స్ ప్లస్ 1 వెవెల్. ఈ 5 కెన్ బి అరేంజ్డ్ ఇన్ 5 ఫ్యాక్టోరియల్ వేస్. Internally these 5 vowels can be arranged in 5 factorial ways. Without any letter entering this vowels group, these 5 vowels can be rearranged in 5 factorial ways. So answer 5 factorial into 5 factorial, that is option D. Next question. In the same question, authorize, how many different words can be formed such that all the consonants always come together? So this time we want the consonants to be come together. What are the consonants in authorize? THRZ. As these consonants always have to come together, we will pack them as 1 unit. Remaining 5 vowels can be occurred in any way. We don't have any condition about these. So these can be treated as 5 letters or 5 units. So total 5 plus 1, 6 letters can be arranged in 6 factorial. Internally these 4 consonants can be arranged in 4 factorial ways. So answer 6 factorial into 4 factorial, that is option A. So what did you understand from these 2 questions? Whichever the type you want to be together, pack all those objects as 1 unit and remaining units, arrange those first, and internally these packet of units can be arranged in whatever the number of letters you have, those many letters those many number of factorials. Like vowels 5 factorial ways. Here 4 consonants, internally 4 factorial ways. Yes. Next one. In how many different ways can the letters of the word authorize be arranged so that no 2 vowels together? Earlier we have answered, in the previous question we have answered all the vowels together. Now we don't want no 2 vowels to be together.
ఈ క్వశ్చన్ చాలా మంది ఏమనుకుంటారంటే ఆథరైజ్ లో ఉన్న 9 లెటర్స్ ని 9 ఫ్యాక్టల్ వేస్ లో అరేంజ్ చేస్తే ఇవి టోటల్ వర్డ్స్. ఈ టోటల్ వర్డ్స్ లోంచి ఆల్రెడీ ఇందాక ఆల్ వేవెల్స్ టుగెదర్ కి 5 ఫ్యాక్టల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ ఆన్సర్ వచ్చింది కదా. సో టోటల్ వర్డ్స్ లోంచి ఆల్ వేవెల్స్ టుగెదర్ సబ్ట్రాక్ట్ చేస్తే నో టూ వేవెల్స్ టుగెదర్ వస్తుందేమో అని ఫర్ సమ్ టైమ్ బీయింగ్ కరెక్ట్ ఏమో అని అనిపిస్తుంది. బట్ ఇది రాంగ్, ఇది కరెక్ట్ కాదు. టోటల్ వర్డ్స్ లోంచి ఆల్ వేవెల్స్ టుగెదర్ సబ్ట్రాక్ట్ చేస్తే నో టూ వేవెల్స్ టుగెదర్ రాదు. ఎందుకంటే ఇందులో మనం టోటల్ వర్డ్స్ లోంచి ఆల్ 5 వేవెల్స్ టుగెదర్ వచ్చేవి మాత్రమే సబ్ట్రాక్ట్ చేసాం. కానీ నో టూ వేవెల్స్ టుగెదర్ అంటే మనకు 2 వేవెల్స్ టుగెదర్ రాకూడదు, 3 టుగెదర్ ఉండొద్దు, 4 టుగెదర్ ఉండొద్దు, 5 కూడా టుగెదర్ ఉండకూడదు. అయితే ఈ ఆన్సర్లో ఏమైంది, ఈ 5 టుగెదర్ వచ్చేవి మాత్రమే సబ్ట్రాక్ట్ చేసాం. అంటే ఇంకా 4 టుగెదర్ వచ్చేవి, 3 టుగెదర్ వచ్చేవి, 2 టుగెదర్ వచ్చేవి అలో చేస్తున్నాం మనం. అందుకని ఈ ఫర్ సమ్ టైమ్ బీయింగ్ కరెక్ట్ గా అనిపించే టోటల్ వర్డ్స్ మైనస్ ఆల్ వేవెల్స్ టుగెదర్ నో టూ వేవెల్స్ టుగెదర్ వస్తుందని అనుకునేది తప్పు. మరి ఎలా చేయాలి? సింపుల్ గా వెవెల్స్ పక్క పక్కన రాకూడదన్నారు కాబట్టి ముందుగా రిమైనింగ్ కాన్సనెంట్స్ THRZ అనే ఈ 4 కాన్సనెంట్స్ ని 4 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేశాను. ఇప్పుడు ఈ 4 కాన్సనెంట్స్ మధ్య 5 గ్యాప్స్ ఉంటాయి. అదేంటి 4 లెటర్స్ మధ్య 3 కదా అని చాలా మంది అనుకుంటారు. కానీ ఆ చివర్లు ఈ చివర్లు కూడా గ్యాప్సే, ఎక్స్ట్రీమ్స్ కూడా గ్యాపే. 4 లెటర్స్ ఉంటే 5 గ్యాప్స్ ఉంటాయి, 10 లెటర్స్ ఉంటే 11 గ్యాప్స్ ఉంటాయి, X లెటర్స్ ఉంటే X+1 గ్యాప్స్ ఉంటాయి. అంటే గ్యాప్స్ ఎప్పుడు కూడా 1 more than the number of లెటర్స్ ఉంటాయి. ఇక్కడ 4 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 5 గ్యాప్స్ ఉన్నాయి. ఈ 5 గ్యాప్స్ లో మీరు అరేంజ్ చేయాల్సిన వెవెల్స్ కూడా 5 AEIOU. సో ఈ 5 గ్యాప్స్ లో ఆ 5 వెవెల్స్ 5 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. సో ఆన్సర్ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ లో నో టూ వేవెల్స్ టుగెదర్ అన్నారు కాబట్టి ఫస్ట్ ఐ హావ్ అరేంజ్డ్ ఆల్ ద కాన్సనెంట్స్. 4 కాన్సనెంట్స్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ 4 ఫ్యాక్టోరియల్ వేస్. ఇప్పుడు ఈ 4 కాన్సనెంట్స్ మధ్యలో 5 గ్యాప్స్ ఉన్నాయి. ఈ 5 గ్యాప్స్ లో మనం ఆ వెవెల్స్ ప్లేస్ చేసాం అనుకోండి, అప్పుడు నో టూ వెవెల్స్ టుగెదర్ అవుతుంది. ఎందుకంటే బిట్వీన్ ఎవ్రీ 2 వెవెల్స్ దేర్ ఇస్ అ కాన్సనెంట్ కదా. కాన్సనెంట్ మధ్యలో వెవెల్స్ రాస్తున్నాం కాబట్టి నో టూ వెవెల్స్ టుగెదర్. సో ఆ 5 గ్యాప్స్ లో ఈ 5 వెవెల్స్ 5 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. సో ఆన్సర్ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఈసారి ఇదే ఆథరైజ్ లో హౌ మెనీ డిఫరెంట్ వేస్ కెన్ ద లెటర్స్ బి అరేంజ్డ్ సో దట్ నో టూ కాన్సనెంట్స్ టుగెదర్. నో టూ కాన్సనెంట్స్ టుగెదర్. చాలా మంది దీనికి కూడా ఆన్సర్ ఈ అబో క్వశ్చన్ దీనికి కూడా సరిపోతుంది కదా అని అనుకుంటారు. ఈ అబో క్వశ్చన్ దీనికి కూడా సరిపోతుంది. ఎందుకని ఎప్పుడైతే కాన్సనెంట్స్ మధ్యలో వెవెల్స్ రాసామో మరి ఇక్కడే కూడా నో టూ కాన్సనెంట్స్ టుగెదర్ సాటిస్ఫై అయింది కదా. బిట్వీన్ ఎవ్రీ 2 కాన్సనెంట్స్ దేర్ ఇస్ అ వెవెల్. అవునా? అంటే ఇక్కడ కూడా నో టూ కాన్సనెంట్స్ టుగెదర్. కానీ ఇది కంప్లీట్ ఆన్సర్ కాదు, పార్ట్ ఆఫ్ ది ఆన్సరే, పార్షియల్ ఆన్సరే. ఈ అబో క్వశ్చన్ లో ఏమైంది అంటే ఫస్ట్ వెవెల్ తీసుకున్నాం. ఈ అబో ఆన్సర్ లో ఇక్కడ ఫస్ట్ ఏమొచ్చింది, వెవెల్ వచ్చింది. మళ్ళీ కాన్సనెంట్ వెవెల్, కాన్సనెంట్ వెవెల్, కాన్సనెంట్ వెవెల్, కాన్సనెంట్ వెవెల్ అని ఇలా తీసుకున్నాం. అప్పుడు నో టూ వెవెల్స్ టుగెదర్ ఉన్నాయి, నో టూ కాన్సనెంట్స్ కూడా టుగెదర్ ఉన్నాయి. కానీ నో టూ కాన్సనెంట్స్ టుగెదర్కి ఇలానే కాకుండా స్టార్టింగ్ లెటర్ కాన్సనెంట్ కూడా ఉండొచ్చు. అంటే కాన్సనెంట్ వెవెల్, కాన్సనెంట్ వెవెల్, కాన్సనెంట్ వెవెల్, కాన్సనెంట్ వెవెల్, వెవెల్. ఇప్పుడు కూడా నో టూ కాన్సనెంట్స్ టుగెదర్. అయితే కొంతమందికి డౌట్ వస్తుంది, మరి లాస్ట్ లో 2 వెవెల్స్ టుగెదర్ ఉన్నాయి కదా సార్ అని. అయితే ఇక్కడ వెవెల్స్ టుగెదర్ ఉండొచ్చు. మనకి ఈ కండిషన్, ఈ క్వశ్చన్ లో కండిషన్ ఏంటి, కాన్సనెంట్స్ టుగెదర్ ఉండకూడదు, వెవెల్స్ ఉండొచ్చు కదా, ప్రాబ్లం లేదు కదా. సో ఈ సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో ఇది అబో సొల్యూషన్ లో మిస్ అయింది. అంటే ఈ అబో సొల్యూషన్ లో ఓన్లీ ఫస్ట్ పార్టే కవర్ అయింది, ఇది మిస్ అయింది. సో అందుకని దీనికి ఆన్సర్ ఇలా చేయకుండా సేమ్ ఇందాకలాగే ఎట్లా అయితే నో టూ వెవెల్స్ టుగెదర్ అన్నప్పుడు ఫస్ట్ కాన్సనెంట్స్ అరేంజ్ చేసామో, నో టూ కాన్సనెంట్స్ టుగెదర్ అన్నప్పుడు ముందు వెవెల్స్ అరేంజ్ చేద్దాం. ఈ వర్డ్ లో వెవెల్స్ ఏమున్నాయి, AEIOU. ఈ 5 వెవెల్స్ ని 5 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ 5 వెవెల్స్ మధ్య ఎన్ని గ్యాప్స్ ఉంటాయి, 6 ఉంటాయి. 1 2 3 4 5 6. ఇప్పుడు ఈ 6 గ్యాప్స్ లో నేను అరేంజ్ చేయాల్సిన కాన్సనెంట్స్ ఎన్ని, 4 ఉన్నాయి. THRZ అనే ఈ 4 కాన్సనెంట్స్ అరేంజ్ చేయాలి. అరేంజ్ చేయాల్సినవి 4, కానీ ప్లేసెస్ మాత్రం 6 ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 6 ప్లేసెస్ లో 4 లెటర్స్ ని అరేంజ్ చేయాలి, 6P4. సో ఆన్సర్ 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6P4. 5 వెవెల్స్ ని 5 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేసిన తర్వాత ఆ 5 వెవెల్స్ మధ్య 6 గ్యాప్స్ ఉన్నాయి. ఆ 6 గ్యాప్స్ లో 4 కాన్సనెంట్స్ అరేంజ్ చేయాలి కాబట్టి పర్ముటేషన్ 6P4. 6 గ్యాప్స్ లో 4 లెటర్స్ 6P4 వేస్ లో అరేంజ్ చేయొచ్చు. ఇది ఆన్సర్. సో ఇక్కడ ఏం అబ్జర్వ్ చేశారు ఈ 2 క్వశ్చన్స్ నుంచి,
ఏదైతే కేటగిరీ పక్కన రాకూడదో ఫస్ట్ అదర్ కేటగిరీ అరేంజ్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ లో వోవెల్స్ టుగెదర్ ఉండొద్దన్నారు కాబట్టి కాన్సనెంట్స్ అరేంజ్ చేసాం. సెకండ్ క్వశ్చన్ లో కాన్సనెంట్స్ టుగెదర్ ఉండొద్దన్నారు కాబట్టి ముందు వోవెల్స్ అరేంజ్ చేస్తాం. సో ఏదైతే కేటగిరీ పక్కన రాకూడదో అది కాకుండా వేరే కేటగిరీని ముందు అరేంజ్ చేయాలి. ఆ గ్యాప్స్ లో మనకు పక్కన రాకుండా ఉండాల్సిన కేటగిరీని అరేంజ్ చేస్తాం. ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్ తో ఇంకేదైనా చేయొచ్చు. ఇదే ప్యాటర్న్ లో మనకు బాయ్స్ గర్ల్స్ సీటింగ్ అరేంజ్మెంట్ మీద ఇస్తారు. నో 2 బాయ్స్ టుగెదర్ అని, నో 2 గర్ల్స్ టుగెదర్ అని, ఆల్ బాయ్స్ టుగెదర్ అని, ఆల్ గర్ల్స్ టుగెదర్ అని, అంతా సేమ్ ప్యాటర్నే. ఐ థింక్ ఈ క్వశ్చన్ చేసిన తర్వాత మీరు ఆ క్వశ్చన్స్ చేసుకోవచ్చు కంఫర్టబుల్ గా. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. In how many different ways can the letters of the word corporation be arranged so that all the vowels always come together? అదేంటి సార్ ఇలాంటి క్వశ్చన్ ఆల్రెడీ చేశాం కదా అని మీరు అనుకోవచ్చు. అయితే ఇక్కడ ఎందుకు ఈ క్వశ్చన్ ఇంక్లూడ్ చేశానంటే ఇందులో రిపీట్ అయిన లెటర్స్ ఉన్నాయి. కార్పొరేషన్ అనేది టోటల్ గా ఎన్ని లెటర్ వర్డ్ చూద్దాం. కార్పొరేషన్ లో టోటల్ గా మనకు 1 2 3 4 5 6 7 8 9 10 లెటర్స్ ఉన్నాయి కార్పొరేషన్. ఈ 10 లెటర్ లో వెవెల్స్ ఏమున్నాయి? ఓ, ఓ, ఏ, ఈ, ఐ, ఓ అని ఉన్నాయి. 5 వెవెల్స్ ఉన్నాయి. ఓ, ఓ, ఏ, ఐ, ఓ. ఈ వెవెల్స్ ఆల్వేస్ కమ్ టుగెదర్ అన్నారు. ఇవి ఎప్పుడు కలిసి రావాలన్నారు కాబట్టి ఇవి యాక్చువల్గా 5 లెటర్స్, వీటిని 1 యూనిట్ గా ట్రీట్ చేస్తున్నాం. కలిసి రావాలన్నారు కాబట్టి వీటిని 1 యూనిట్ గా ట్రీట్ చేస్తున్నాం. ఇక మిగతా మనకు కాన్సనెంట్స్ ఎన్ని ఉన్నాయి? సి, ఆర్, పి, ఆర్, టి, ఎన్ అని ఇవి కూడా 5 ఉన్నాయి. సిఆర్, పిఆర్, టిఎన్. సారీ, ఇవి 6 ఉన్నాయి. అంటే కార్పొరేషన్ 11 లెటర్ వర్డ్. కార్పొరేషన్ లో 1 2 3 4 5 6 7 8 9 10 11. సారీ, సో కార్పొరేషన్ 11 లెటర్ వర్డ్. ఆ 11 లెటర్ వర్డ్ లో వెవెల్స్ ఏమో 5 ఉన్నాయి, కాన్సనెంట్స్ ఏమో 6 ఉన్నాయి. వెవెల్స్ ఏమో 5, కాన్సనెంట్ 6 ఉన్నాయి. మనకు ప్రాబ్లంలో ఆల్ వెవెల్స్ ఆల్వేస్ టుగెదర్ అన్నారు. మరి ఈ 5 వెవెల్స్ ని 1 యూనిట్ గా ప్యాక్ చేసి ఈ 6 కాన్సనెంట్స్ ని 6 యూనిట్స్ గా తీసుకుంటున్నాను. సో ఇప్పుడు 6 + 1 మొత్తం 7. వాటిని 7 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. కానీ ఈ 7 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేసినప్పుడు కాన్సనెంట్స్ లో కార్పొరేషన్ లో ఆర్ రిపీట్ అయింది. ఆర్ రిపీట్ అయింది కాబట్టి బై 2 ఫ్యాక్టోరియల్. 2 టైమ్స్ వచ్చింది కదా ఆర్, బై 2 ఫ్యాక్టోరియల్. తర్వాత మళ్ళీ ఈ 5 వెవెల్స్ ని ఇంటర్నల్ గా 5 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు కదా. 5 వెవెల్స్ ని 5 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. కానీ అందులో ఓ 3 టైమ్స్ వచ్చింది కాబట్టి బై 3 ఫ్యాక్టోరియల్. సో ఆన్సర్ 7 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్. మళ్ళీ ఒక్కసారి చూద్దాం ఆన్సర్. కార్పొరేషన్ లో వెవెల్స్ ఏమో ఓ, ఓ, ఏ, ఐ, ఓ అని 5 ఉన్నాయి. కాన్సనెంట్స్ ఏమో సిఆర్, పిఆర్, టిఎన్ అని 6 ఉన్నాయి. మరి ప్రాబ్లంలో వెవెల్స్ అంతా కలిసి రావాలన్నారు కాబట్టి ఈ 5 వెవెల్స్ ని 1 యూనిట్ గా ట్రీట్ చేస్తున్నాను. 6 కాన్సనెంట్స్ ని 6 యూనిట్స్ గా ట్రీట్ చేస్తున్నాను. మొత్తం ఇప్పుడు 6 + 1 7 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేస్తాం. కానీ ఇందులో ఆర్ రిపీట్ అయింది కాబట్టి బై 2 ఫ్యాక్టోరియల్. మళ్ళీ ఈ 5 వెవెల్స్ ని ఇంటర్నల్ గా 5 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. అందులో ఓ రిపీట్ అయింది 3 టైమ్స్ కాబట్టి బై 3 ఫ్యాక్టోరియల్. సో ఇది సింప్లిఫై చేస్తే ఇక్కడ వరకు 7 ఫ్యాక్టోరియల్ అంటే 1040 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఏమో 20/2 10 అంటే 50,400 వచ్చింది. ఆప్షన్ సి. 7 ఫ్యాక్టోరియల్ 5040. 5 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? 20. మళ్ళీ 20/2 ఉంది కదా అంటే ఎంత? 10. సో టోటల్ గా 50,400. ఓకే, రైట్. సో ఈ ప్రాబ్లంలో ఏంటంటే ఏదైనా రిపిటేషన్ ఉంటే ఇలా 2 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ 2 టైమ్స్ 3 టైమ్స్ వస్తే రాసుకోవడం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. In how many ways can the letters of the word permutation be arranged such that all the consonants always together? మళ్ళీ ఇది కూడా ఇందాకే చేసాం, మరి మళ్ళీ ఎందుకు చేస్తున్నాం? ఇందులో కూడా రిపిటేషన్ వచ్చింది కాబట్టి ఈ మోడల్ కవర్ చేస్తున్నాం. పర్ముటేషన్ అనే దాంట్లో కాన్సనెంట్స్ ఏమి ఉన్నాయి? పి, ఆర్, ఎం, టి, టి, ఎన్ 6 కాన్సనెంట్స్ ఉన్నాయి. వెవెల్స్ ఏమున్నాయి? ఈ, యు, ఏ, ఐ, ఓ అని అన్ని ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లో ఉండే 5 వెవెల్స్ ఉన్నాయి. మనకి ఎవరు టుగెదర్ రావాలన్నారు? కాన్సనెంట్స్ టుగెదర్ రావాలన్నారు. కాన్సనెంట్స్ టుగెదర్ కావాలి కాబట్టి కాన్సనెంట్స్ అన్నిటిని 1 లెటర్ గా ప్యాక్ చేశాను. ఇక ఈ 5 వెవెల్స్ గురించి ఏం కండిషన్ లేదు కాబట్టి అవి ఎలా అయినా రావచ్చు. ఇప్పుడు టోటల్ కాన్సనెంట్స్ అన్ని కలిపి 1 యూనిట్, 5 వెవెల్స్ 5 యూనిట్స్ అంటే ఈ 6 లెటర్ 6 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేస్తాం.
ఈ 6 లెటర్స్ 6 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేస్తాం. అయితే ఇందులో మళ్ళీ ఇంటర్నల్గా ఈ PRMTTN అనే 6 కాన్సనెంట్స్ని 6 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేస్తూ అందులో T రిపీట్ అయింది కాబట్టి బై 2 ఫ్యాక్టోరియల్. సో ఆన్సర్ 6 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ బై 2, దట్ ఈస్ సెకండ్ ఆప్షన్ B, 6 ఫ్యాక్టోరియల్ బై 2. 6 factorial whole square by 2. You understand? Right. Let's move to the next question. In how many different ways can the letters of the word details be arranged such that vowels must occupy only odd positions? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మోడల్. ఇందాక వరకు ఏం చేసామంటే ఆల్ వెవెల్స్ టుగెదర్, ఆల్ కాన్స్టెంట్స్ టుగెదర్, నో టూ వెవెల్స్ టుగెదర్, నో టూ కాన్స్టెంట్స్ టుగెదర్ చేసాం. ఇప్పుడు ఆడ్ పొజిషన్స్లో రావటం, ఈవెన్ పొజిషన్స్లో రావటం అనే ఒక కండిషన్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. ఆ మోడల్ కూడా చూద్దాం. ఈ క్వశ్చన్లో డీటెయిల్స్ అనే దాంట్లో ఇది ఒక 7 లెటర్ వర్డ్. సో 7 లెటర్ వర్డ్లో ఏమేమి ప్లేసెస్ ఉంటాయి? ఫస్ట్ ప్లేసు, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, 7 లెటర్ వర్డ్. ఇందులో మనకు వెవెల్స్ మస్ట్ ఆక్యుపై ఆడ్ పొజిషన్స్ అన్నారు. ఆడ్ పొజిషన్స్ అంటే ఎవరు? 1, 3, 5, 7. ఇందులో ఇంతకీ ఉన్న వెవెల్స్ ఎవరు? ఈఏఐ. డీటెయిల్స్లో ఈఏఐ అనే 3 వెవెల్స్ ఉన్నాయి. ఈ 3 వెవెల్స్ ఓన్లీ ఆడ్ ప్లేసెస్లోనే ఉండాలి. అంటే 1, 3, 5, 7 ప్లేసెస్లోనే ఉండాలి. అంటే ఎన్ని ప్లేసులు ఉన్నాయి? 1, 3, 5, 7 అంటే 4 ప్లేసెస్ ఉన్నాయి. ఆ 4 ప్లేసెస్లో మాత్రమే ఉండాలి ఈ 3 వెవెల్స్. అంటే ఇప్పుడు ఈ 4 ప్లేసెస్లో 3 వెవెల్స్ని ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? 4p3 వేస్లో అరేంజ్ చేయొచ్చు. ఎందుకు ఇక్కడ p పర్మిటేషన్ తీసుకున్నాం? అరేంజ్మెంట్. ఓకే. సో మొత్తానికి 3 లెటర్స్ అరేంజ్ చేసిన తర్వాత మొత్తం 7 లెటర్లో 7 ప్లేసెస్లో 3 లెటర్స్ అరేంజ్ చేసాం. అంటే ఇంకా 4 ప్లేసెస్ ఉంటాయి. ఆ 4 ప్లేసెస్లో మన దగ్గర ఉన్న 4 కాన్సనెంట్స్ DTLS, ఈ 4 కాన్సనెంట్స్ ఆ 4 ప్లేసెస్లో 4 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. మళ్ళొకసారి, డీటెయిల్స్ అనేది 7 లెటర్ వర్డ్. అందులో వెవెల్స్ ఆడ్ ప్లేసెస్లోనే ఉండాలన్నారు. అంటే ఫస్ట్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫిఫ్త్ ప్లేస్, 7th ప్లేస్లోనే ఉండాలి. ప్లేసెస్ ఏమో 4 ఉన్నాయి కానీ లెటర్స్ మాత్రం 3 ఉన్నాయి. 4 ప్లేసెస్లో 3 లెటర్స్ని 4p3 వేస్లో అరేంజ్ చేస్తాం. అంటే మొత్తానికి 3 లెటర్స్ అరేంజ్ చేయడంలో 3 ప్లేసెస్ పోయాయి. ఈ 7 ప్లేసెస్లో 3 ప్లేసెస్ ఫిక్స్ అయిపోయాయి. ఇంకా 4 ప్లేసెస్ ఉన్నాయి. ఆ 4 ప్లేసెస్లో ఈ 4 కాన్సనెంట్స్ 4 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేస్తాం. సో 4p3 అంటే కూడా 4 ఫ్యాక్టోరియల్. సో ఆన్సర్ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్, దట్ ఈస్ ఆప్షన్ D. 4p3 అంటే కూడా 4 ఫ్యాక్టోరియలే. సో 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్, దట్ ఈస్ ఆప్షన్ D. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. In how many ways can the letters of the word animation be arranged such that all the consonants must occupy even places? కాన్సనెంట్స్ ఈవెన్ ప్లేసెస్లో ఉండాలి అన్నారు. ఇంతకీ యానిమేషన్ ఎన్ని లెటర్ వర్డ్? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఉన్నాయి. యానిమేషన్ అనేది 9 లెటర్ వర్డ్. మరి 9 ప్లేసెస్లో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ప్లేసెస్లో ఈవెన్ ప్లేసెస్ అంటే ఎవరు? 2, 4, 6, 8. ఈ ఈవెన్ ప్లేసెస్లోనే ఎవరు ఉండాలి? కాన్సనెంట్స్ ఉండాలి. ఇంతకీ యానిమేషన్లో ఉన్న కాన్సనెంట్స్ ఎవరు? NMTN, NMTN, NMTN. ఈ 4 కాన్సనెంట్స్ ఈ 4 ప్లేసెస్లో 4 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేస్తాం. కానీ ఇందులో n రిపీట్ అయింది కాబట్టి, సిమిలర్ ఆబ్జెక్ట్స్ కాబట్టి బై 2 ఫ్యాక్టోరియల్. మళ్ళొకసారి, ఈవెన్ ప్లేసెస్ 4 ఉన్నాయి, 2, 4, 6, 8 అని. ఈ 4 ఈవెన్ ప్లేసెస్లో నేను అరేంజ్ చేయాల్సిన కాన్సనెంట్స్ కూడా 4 ఉన్నాయి, NMTN అని. కానీ అందులో n రిపీట్ అయింది కాబట్టి 4 ప్లేసెస్ 4 లెటర్స్ 4 ప్లేసెస్లో 4 ఫ్యాక్టోరియల్ వేస్. అందులో n రిపీట్ అయింది కాబట్టి బై 2 ఫ్యాక్టోరియల్. ఇక మిగిలినవి 5 ప్లేసెస్ ఉన్నాయి, 1, 3, 5, 7, 9 అని. ఈ 5 ప్లేసెస్లో మన దగ్గర మిగిలిన వెవెల్స్ ఎవరు ఉన్నారు? AIAIO అని ఉన్నాయి. AIAIO అంటే ఈ 5 ప్లేసెస్లో 5 లెటర్స్ 5 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేస్తాం. కానీ అందులో A రిపీట్ అయింది 2 టైమ్స్ అంటే బై 2 ఫ్యాక్టోరియల్. I కూడా రిపీట్ అయింది 2 టైమ్స్ కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. ఈ వెవెల్స్ AIAIOలో A అక్కడ 2 టైమ్స్, I అక్కడ 2 టైమ్స్. టోటల్ 5 లెటర్స్ 5 ప్లేసెస్లో 5 ఫ్యాక్టోరియల్. సిమిలర్ ఆబ్జెక్ట్స్కి డివైడ్ చేస్తాం. సో ఇది సింప్లిఫై చేస్తే 4 ఫ్యాక్టోరియల్ 24, 5 ఫ్యాక్టోరియల్ 120 బై 2 ఇంటూ 2 ఇంటూ 2, ఇది 8 కాబట్టి 8 3s. సో 360 ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి 360 డిఫరెంట్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. రైట్? ఎస్. Next question.
How many 3-letter words with or without meaning can be formed using the letters of the word logarithms if repetition of letters is not allowed? ఇక్కడ మళ్ళీ ఎవరికైనా క్వశ్చన్ ట్రై చేయాలంటే ఎనీ టైమ్ యూ కెన్ పాజ్ ద వీడియో, యూ హ్యావ్ దట్ ఆపర్చునిటీ. ఈ ఆన్లైన్ యూట్యూబ్ వీడియో క్లాసెస్ ద్వారా ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వీడియోని పాజ్ చేయొచ్చు, మళ్ళీ రెజ్యూమ్ చేసుకోవచ్చు. లాగారిథమ్స్ అనేది 1 2 3 4 5 6 7 8 9 10 లెటర్ వర్డ్. ఈ 10 లెటర్లో ఏవి రిపీట్ అవ్వలేదు, మనకు ఒక 3 లెటర్ వర్డ్స్ కావాలి. అంటే లాగారిథంలో ఉన్న లెటర్స్లోంచి ఒక 3 సెలెక్ట్ చేసుకోవాలి, 10C3. మళ్ళీ ఆ సెలెక్ట్ చేసిన 3ని 3 లెటర్ వర్డ్స్ కోసం రీఅరేంజ్ చేస్తాం కాబట్టి 3 ఫ్యాక్టోరియల్. ఫస్ట్ లాగారిథమ్స్లో ఉన్న 10 లెటర్స్లోంచి 3 లెటర్ వర్డ్స్ కావాలి కాబట్టి ఏ 3నైనా సెలెక్ట్ చేయొచ్చు, 10C3. ఆ సెలెక్ట్ చేసిన వాటిని మళ్ళీ వర్డ్ కోసం రీఅరేంజ్ చేయొచ్చు కదా. సపోజ్ నేను లాగారిథమ్స్లో LOG అనే ఒక 3 లెటర్స్ సెలెక్ట్ చేశా, 10లోంచి ఈ 3 సెలెక్ట్ చేయడం 10C3. ఆ సెలెక్ట్ చేసిన LOGని ఎలా రాయొచ్చు, LOG, OGL, LGO, OLG, రైట్, దెన్ GOL, GLO అని ఆ 3 లెటర్స్ని 3 ఫ్యాక్టోరియల్ 6 వేస్లో రాయొచ్చు. సో 10C3 అంటే 10 ఫ్యాక్టోరియల్ బై 10 - 3 7, లేదా డైరెక్ట్గా మనకు తెలుసు కదా 10C3 అంటే ఏం రాస్తాం, 10 × 9 × 8 బై 3 ఫ్యాక్టోరియల్ 3 × 2 × 1 × 3 ఫ్యాక్టోరియల్. ఈ 3 క్యాన్సిల్ అయిపోయింది, యూ గాట్ ఇట్ యాజ్ 720. సో ఆన్సర్ 720, ఆప్షన్ బి. ఇక్కడ సెలెక్షన్ ఏమో 10C3, మళ్ళీ ఆ 3 లెటర్స్ని అరేంజ్ చేయాలి కాబట్టి 3 ఫ్యాక్టోరియల్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. If all the possible permutations of the word unity are written down in alphabetical order, what is the 5-letter word that appears in 50th place? ఇది కూడా కొన్ని ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్ మోడల్, ఫ్రీక్వెంట్గా వస్తున్నది. కాంప్లికేషన్గా అనిపిస్తుంది బిగినింగ్లో, బట్ 1 or 2 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే సింపుల్ మోడల్. ఏమన్నారంటే యూనిటీలో ఉన్న లెటర్స్ అన్నిటినీ రీఅరేంజ్ చేస్తూ రాసే 5-letter వర్డ్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాస్తే 50th ప్లేస్లో ఏ వర్డ్ వస్తుంది? ఎవరైనా ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు వీడియోని పాజ్ చేయొచ్చు. సొల్యూషన్ ఇది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే యూనిటీలో ఉన్న లెటర్స్ అన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాద్దాం. INTUY ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్. అంటే డిక్షనరీలో ఈ ఆర్డర్లో వర్డ్స్ వస్తాయి. ఫస్ట్ ఐతో ఐని ఫిక్స్ చేసినప్పుడు రిమైనింగ్ NTUI అనే ఈ 4 లెటర్స్ని 4 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేస్తే 24 వర్డ్స్ వస్తాయి. అంటే ఐ ఫస్ట్ లెటర్గా 24 వర్డ్స్ వస్తాయి. ఇక ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎన్ ఫస్ట్ లెటర్గా రిమైనింగ్ ITUI అని ఈ 4 లెటర్స్ని 4 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేస్తే 24 వస్తాయి. సో ఫార్ 24 + 24 48 అయిపోయాయి. IN అయిపోయింది, I అయిపోయింది, N అయిపోయింది. నెక్స్ట్ ఏమొస్తుంది, T. ఈ టీలో వచ్చే సెకండ్దే 50th, ఎందుకంటే ఆల్రెడీ 48 అయిపోయాయి కదా. మరి టీతో ఫస్ట్ ఏమొస్తుందో చూద్దాం. జాగ్రత్తగా మనం ఫస్ట్ రాసుకున్న ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫోకస్ చేయండి. TINUY ఇది ఈ ఆర్డర్లో వస్తాయి. ఫస్ట్ TINUY ఇది 49. మరి 50 ఏమవుతుంది, TINUY కాస్త YU అవుతుంది, ఇది 50. మరి 51 కావాలంటే ఏం చేస్తాం, ఈ TINUYVYU వీటిని ఇంతకంటే ఎక్కువ అరేంజ్ చేయలేం కాబట్టి ఇక్కడ ఎన్ పోతుంది. ఎన్ పోయి ఏమొస్తుంది, TIN అయిపోయింది కదా, TIU వస్తుంది, TIUNY ఇదేమో 51. తర్వాత TIUYN ఇదేమో 52. అలా రాసుకుంటూ పోవచ్చు. కానీ మనకు అడిగింది 50th కాబట్టి ఆన్సర్ TINYU అంటే ఆప్షన్ సి. ఫాలో అయ్యారు కదా. ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కొద్దిగా కాంప్లికేషన్ వస్తుంది, బట్ మీకు అర్థమైనంత వరకు వీడియోని మళ్ళీ చూడండి. ఈ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ని యూ విల్ అండర్స్టాండ్. రైట్, ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసుకోవాలి. ఆ తర్వాత ఐతో 24 వచ్చాయి, ఎన్తో 24 వచ్చాయి, 24 + 24 48 అయిపోయిన తర్వాత టీతో వచ్చే సెకండ్దే 50th, టీతో వచ్చే ఫస్ట్దేమో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో TINUY, సెకండ్దేమో TIN, ఈ UY కాస్త YU అవుతుంది, అది 50th. రైట్, నెక్స్ట్ చూద్దాం. If all the possible permutations of the word happy are written down in alphabetical order, what is the 5-letter word that appears in 26th place? మళ్ళీ అలాంటి క్వశ్చన్ లాగా అనిపించిన ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇందాక మనం తీసుకున్న క్వశ్చన్
యూనిటీలో రిపిటేషన్ ఏం లేదు, అన్ని 5 డిఫరెంట్ లెటర్స్ ఉన్నాయి. ఇప్పుడు హ్యాపీలో పి రిపీట్ అయింది. మరి రిపీట్ ఉన్నప్పుడు ఎలా చేయాలి అనే మోడల్ కోసం ఈ క్వశ్చన్ తీసుకున్నాను. ఎవరైనా ట్రై చేస్తా అంటే వీడియోని పాజ్ చేయొచ్చు. ఇందులో కూడా ఫస్ట్ ఆల్ఫబెటికల్ ఆర్డర్ AHPPY. ఏని ఫస్ట్ లెటర్గా ఫిక్స్ చేసినప్పుడు రిమైనింగ్ HPPY 4 లెటర్స్ 4 ఫ్యాక్టోరియల్, బట్ అందులో P రిపీట్ అయింది కాబట్టి బై 2 ఫ్యాక్టోరియల్ అంటే ఏతో 12 వస్తాయి. ఇక ఆ తర్వాత ఏ అయిపోయిన తర్వాత హెచ్. ఆల్ఫబెటికల్ ఆర్డర్ ఇదే కదా, ఏ తర్వాత హెచ్ని ఫస్ట్ లెటర్గా ఉంచినప్పుడు రిమైనింగ్ APPY 4 లెటర్స్ 4 ఫ్యాక్టోరియల్, బట్ అందులో P రిపీట్ అయింది కాబట్టి బై 2 ఫ్యాక్టోరియల్ 12 వచ్చాయి. 12 + 12 24 అయిపోయాయి. ఏ అయిపోయింది, హెచ్ అయిపోయింది. నెక్స్ట్ పీతో స్టార్ట్ అయ్యే దాంట్లో సెకండ్దే 26th, ఎందుకంటే మనకు ఆల్రెడీ 24 వచ్చాయి. మరి పీతో స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఏంటి, PAHPY, ఇది 25th. నెక్స్ట్ PAH, ఈ PY కాస్త YP అవుతుంది, ఇది 26th. సో ఆన్సర్ PAHYP. దట్ ఈస్ ద 26th వర్డ్. ఫాలో అయ్యారు కదా. సో మనం ఏదైనా ఒక లెటర్ని ఫిక్స్ చేసిన తర్వాత రిమైనింగ్లో రిపిటేషన్ ఉంటే బై 2 ఫ్యాక్టోరియల్ రాస్తాం. సో ఏతో 12, హెచ్తో 12, 24 అయిపోయాయి. నెక్స్ట్ పీలో వచ్చే సెకండ్దే 26th, PAHPY 25th, PAHPY కాస్త YP అవుతుంది, అది 26th. సారీ, ఇది 25th, ఇది 26th. ఓకే, రైట్. లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ వీడియో. If all the possible permutations of the word sweet are written down in alphabetical order, what is the rank of the word sweet? ప్రీవియస్ క్వశ్చన్లో ఒక పర్టికులర్ నంబర్ ఇచ్చి ఆ వర్డ్ అడిగారు, ఇక్కడ రివర్స్, వర్డే ఇచ్చి అది ఏ నంబర్లో వస్తుంది అన్నారు. స్వీట్ అనే వర్డ్ ఏ పొజిషన్లో వస్తుంది, అదే ర్యాంక్ ఆఫ్ ద వర్డ్ స్వీట్. మరి స్వీట్లో మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 5 లెటర్స్ ఉన్నాయి. ఆ 5 లెటర్స్తో 5 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ 60 వర్డ్స్ వస్తాయి మొత్తం. బై 2 ఫ్యాక్టోరియల్ ఎందుకు, ఈ రిపీట్ అయింది. ఈ 60 వర్డ్స్ని ఆల్ఫబెటికల్ ఆర్డర్ రాసినప్పుడు వీటిల్లో స్వీట్ అనేది కూడా ఒక వర్డే కదా, అది ఏ పొజిషన్లో వస్తుంది అనేది కనుక్కోవాలి. మళ్ళీ ఎవరైనా ట్రై చేస్తా అంటే వీడియో పాజ్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా ఫస్ట్ ఆల్ఫబెటికల్ ఆర్డర్లో రాస్తాం. EESTW, ఇది ఆల్ఫబెటికల్ ఆర్డర్. EESTW. ఫస్ట్ స్వీట్ అనేది ఎస్తో వస్తుంది, అంటే ఎస్తో వచ్చే వర్డ్ వరకు రాయాలి. ఈని ఫిక్స్ చేస్తే రిమైనింగ్ 4లో రిపిటేషన్ లేదు, 4 ఫ్యాక్టోరియల్ 24. ఎందుకంటే ఒక ఈని ఫిక్స్ చేసిన తర్వాత రిమైనింగ్ 4లో ఏం రిపిటేషన్ లేదు కదా, సో 4 ఫ్యాక్టోరియల్ 24. ఇక ఈ అయిపోయింది, నెక్స్ట్ ఈ అనొద్దు, ఏ ఈ అయినా అదే కాబట్టి ఇక ఈతో అయిపోయాయి. ఇది సేమ్ ఈనే కదా. నెక్స్ట్ ఎస్ని ఫిక్స్ చేసినప్పుడు రిమైనింగ్ EETW 4 ఫ్యాక్టోరియల్, బట్ అందులో ఈ రిపీట్ అయింది కాబట్టి బై 2 ఫ్యాక్టోరియల్ 12. ఇంతకీ స్వీట్ అనేది ఎస్తో వస్తుంది కదా, అంటే ఈ ఎస్తో వచ్చే 12లోనే స్వీట్ ఉంటుంది. ఆల్రెడీ ఈతో 24 వచ్చాయి, ఇప్పుడు ఎస్తో వచ్చే దాంట్లో స్వీట్ ఉంటుంది. మరి ఎస్లో ఫస్ట్ స్వీట్ రాదు కదా, ఫస్ట్ ఏమొస్తుంది, ఎస్ని ఫిక్స్ చేస్తే సెకండ్ లెటర్ ఎవరు, ఆల్ఫబెటికల్ ఆర్డర్ SE. ఈ SEని ఫిక్స్ చేస్తే రిమైనింగ్ ETW, లెట్ మీ చేంజ్ ద కలర్ సో దట్ యూ కెన్ ఐడెంటిఫై. SEని ఫిక్స్ చేస్తే ఈ ETW అనే 3 లెటర్స్ని 3 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేస్తాం, అంటే 6 వస్తాయి. SEతో 6 అయిపోయాయి. తర్వాత SE అయిపోతే మళ్ళీ ESE అనొద్దు, ఎందుకంటే ESE అయినా రెండు ఈలు సేమే కదా, సో అందుకే నెక్స్ట్ STని ఫిక్స్ చేస్తే మిగిలిన EEW 3 లెటర్స్ 3 ఫ్యాక్టోరియల్, కానీ అందులో ఈ రిపీట్ అయింది కాబట్టి బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 3 వస్తాయి. STని ఫిక్స్ చేస్తే మిగిలిన EEWలో ఈ రిపీట్ అయింది కాబట్టి 3 వచ్చేసాయి. SE అయిపోయింది, ST అయిపోయింది, నెక్స్ట్ SW. మరి SWతో వచ్చేదే స్వీట్ కదా, SWని ఫిక్స్ చేస్తే మిగిలిన లెటర్స్ ఏమున్నాయి, ఆల్ఫబెటికల్ ఆర్డర్ EET. అయితే లక్కీగా ఇదే స్వీట్, అంటే SWతో వచ్చే ఫస్ట్ లెటరే స్వీట్, ఫస్ట్ వర్డే స్వీట్. SWని ఫిక్స్ చేస్తే వచ్చే ఫస్ట్ వర్డే స్వీట్, ఎందుకంటే SWని ఫిక్స్ చేస్తే మిగిలింది ఏంటి, EET. స్వీట్ స్పెల్లింగ్ ఇదే కదా. సో టోటల్ ఎన్ని, ఈతో 24 ప్లస్ SEతో 3 ఫ్యాక్టోరియల్ 6
ప్లస్ ఎస్టీతో 3 ప్లస్ స్వీట్ 1. సో టోటల్ 30, 33, 34. సో స్వీట్లో ఉన్న లెటర్స్ అన్నిటినీ రీఅరేంజ్ చేస్తే వచ్చే 65 లెటర్ వర్డ్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాస్తే స్వీట్ అనేది 34th ప్లేస్లో వస్తుంది. ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ ర్యాంక్ ఆఫ్ ద వర్డ్ స్వీట్ ఈజ్ 34. ఇలా చేసుకోవాలి. అయితే ఫస్ట్ టైం చూసినప్పుడు ఈ లాస్ట్ 2-3 క్వశ్చన్స్ కొద్దిగా కాంప్లికేషన్ అనిపించవచ్చు మీకు. దానికోసం మీరు వీడియోని పదే మీకు అర్థమయ్యేంత వరకు చూడండి, ఎక్స్ప్లెనేషన్ యూ విల్ అండర్స్టాండ్. సో నేను సెలెక్ట్ చేసుకున్న 12 క్వశ్చన్స్ ఇవి లెటర్స్ బేస్డ్ మీద. మ్యాక్సిమం ట్రై చేస్తాను అన్ని మోడల్స్ కవర్ చేయడానికి. డెఫినెట్గా అందరినీ అయితే సాటిస్ఫై చేయలేము, ఎందుకంటే ఏ టాపిక్ కూడా ఎండ్ అనేది లేదు, లిమిట్ అనేది లేదు. నేను ఒకటి చెప్తే మీకు ఇంకోటి కావాలనిపిస్తుంది, మీకు కావాల్సింది చెప్తే ఇంకొకరు ఇంకేదో అడుగుతారు. బట్ మ్యాక్సిమం మోడల్స్ కవర్ చేయడానికి ట్రై చేశాను. చూడండి, మళ్ళీ చూడండి, ఎక్స్ప్లెనేషన్ మీకు ఏదైనా అర్థం కాకపోతే తర్వాత నెక్స్ట్ వీడియోలో సెలెక్షన్స్ మీద కొన్ని క్వశ్చన్స్ చేస్తాను. మనం ఫస్ట్ వీడియోలో ఇంట్రడక్షన్ చేశాను పర్ముటేషన్స్ కాంబినేషన్లో, లాస్ట్ వీడియోలో డిజిట్స్ బేస్ మీద క్వశ్చన్స్ చేసాం, ఈ వీడియోలో లెటర్స్ మీద క్వశ్చన్స్ చేసాం. నెక్స్ట్ వీడియోలో సెలెక్షన్స్ మీద, అంటే టీమ్స్ ఫామ్ చేయటం, మెన్, విమెన్, బాయ్స్, అట్లీస్ట్ 2 men, అట్లీస్ట్ 3 men అని అట్లా కండిషన్స్ ఉంటాయి కదా, అవి నెక్స్ట్ వీడియోలో క్వశ్చన్స్ చూద్దాం. దాంతో ఈ పర్ముటేషన్స్ కాంబినేషన్స్ అనే టాపిక్ కంక్లూడ్ అయిపోతుంది. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా క్వశ్చన్స్, క్వీరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ కూడా వీలైనంత మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో